అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం, సామాజిక సేవ లాంటి అంశాలను స్పృశిస్తూ సాగే కార్యక్రమమే ఎన్కౌంటర్ కార్యక్రమం. ఈరోజు ఓ మారుమూల పల్లె ప్రాంతం నుండి నాయకుడిగా ఎదిగి కార్యకర్తగా ఎన్నో కష్టాలు పడి నాయకుడిగా ఎన్నో బాధలు చూసి ఈరోజు ఓ స్థాయికి వచ్చి సోమందేపల్లి మండల మాజీ ఎంపీగా ప్రజెంట్ సోమందేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఎదిగిన నడింపల్లి వెంకటేష్ గారితో సీజన్ 2 ఎన్కౌంటర్లో మనం ఇంటర్వ్యూ చేయకపోతున్నాం. ఆయన కష్ట నష్టాలు, ఆయన పైన బాధలు, రాజకీయాలు రావడానికి ముఖ్య కారణం ఏంటో మీకు ఇంటర్వ్యూ చేస్తాం. ఊరికే కాని వ్యక్తులు కొంతమంది మాట్లాడుకుంటారు, ఏమో మా కాని వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు పార్సార్థి, వీళ్ళు సవితమ్మ అంటారు. కానీ మేడం గారు కూడా ఒకటే మాటే చెప్తా ఉంది, ఎక్కడ కూడా మాకు ఇంకోటి గ్రూప్ అనేది లేదు, మా గ్రూప్ అంతా కూడా తెలుగుదేశం అనేదే మా గ్రూప్, అంతేగాని నా గ్రూపు ఇంకో గ్రూప్ అనేది ఎక్కడ కూడా మాకు ఆ ప్రస్తావన రాలేదు. మేము ఏ ఒక్క కార్యక్రమంలో కూడా అంటే పార్సార్థి గ్రూప్ అని మేము అనడం లేదు, సవితమ్మ గ్రూప్ అనడం లేదు. తెలుగుదేశం లైన్లో ఉన్నాం, తెలుగుదేశంలో పనిచేస్తున్నాం, తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి మేమంతా ముందుండి పనిచేసినాం, అంతేగాని మేము ఎలాంటి గ్రూపులు మాకు అట్లా సందేశాలు అట్లా ఎక్కడ కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఓకే, అయితే 2024లో ఎలక్షన్లో పోయే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వైనాట్ 175 అని చెప్పారు. ప్రతి చోట మేము గెలుస్తాం, 175 గెలుస్తామంటారు. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడి పోటీ చేశారు. 2019లో 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్లో 2024 కని విని ఎన్నికని రీతిలో 164 సీట్లు అవడం దాంట్లో ఆషమాషిగా. దానికి కూడా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. ట్యాంపరింగ్ అనేది వాళ్ళు భ్రమ. అంతకుముందు వాళ్ళు గెలిచినాడు కూడా అదే విషయంలో. ఇప్పుడు ఎందుకంటే ట్యాంపరింగ్ అనేది ఇంకోటి అనుకుంటే మేము కూడా గతంలో కూడా వాళ్ళకి 151 సీట్ వచ్చినాడు కూడా మేము కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని మేము కూడా అనుకోవచ్చు, అది భావించవచ్చు. కానీ రాజకీయంగా ఎవరు గుడ్డోళ్ళు ఎవరు లేరు, అందరూ నాయకులు గుడ్డోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ నాయకుడు ట్యాంపరింగ్ జరిగిందనే దానికి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఒక రకమైన ఉన్నతమైన నాయకులు అందరూ కూడా ఆ మాట అనేది చిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్న తర్వాత ఏ విధంగా మనం ఇంకోటి మన మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, పార్టీలో మనం ఏ కార్యక్రమాలు చేసింటామో ఆ కార్యక్రమాలను బట్టే పార్టీలో ఉండేటువంటి ఏ పార్టీకి ఉండేవాళ్ళు ఆ పార్టీకి ఉంటారు. న్యూట్రల్ ఓట్స్ అనేది ఇంకోటి నిర్ణయించేది గవర్నమెంట్ నిర్ణయించేది న్యూట్రల్ ఓట్స్. దాంట్లో గమనిస్తారు, ఎందుకంటే మేధావులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, నిరుద్యోగులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏమంటే కోడీకరిస్తారనమాట. ఏ పార్టీ అయితే మనకు న్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వం మనం చేపట్టుకుంటే మన రాష్ట్రానికి బాగా జరుగుతుందంటే దీంతో గతంలో ఏమంటే ఒక అవకాశం అనే దానికి ఒక ఛాన్స్, నాకు ఒక అవకాశం ఇవ్వండి అనే దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. 151 సీట్లతో ఆయనకి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కూడా సిద్ధమై చేశారు. 175 అని ఎవడైతే వచ్చారో అంటే ఈ ప్రభుత్వం ఇంకోటి ఇప్పుడు ఆ ఉద్దేశం ఎందుకు అని మాట్లాడినాడు ఆయన. అంటే మేము అనాలి దాన్ని, నువ్వు ట్యాంపరింగ్ చేసేదానికంటే అని చెప్పి. ఎక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో పోటీ చేసేవాళ్ళేరా, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసేవాళ్ళేరా ఉన్నారు. మరి అట్లయితే ఎందుకు అన్నారు వైనాట్ 175 అని? ఖచ్చితంగా గెలుస్తాం పథకాలు ఏమి చేశారు 5 సంవత్సరాల్లో ఏమి చేశారు చెప్పండి? గ్రామాలకు అంటారంటావు, గ్రామాలు కనీసం ఉండేటువంటి సర్పంచ్, లోకల్ బాడీలో ఉండేటువంటి సర్పంచ్కి న్యాయం జరిగిందో ఆయన పీరియడ్లో ఒకసారి ఆలోచన చేయండి. సచివాలయాలు ఇచ్చాము, సచివాలయాలు ఇచ్చారు. ఒక సచివాలయంలో 11 మంది ఉద్యోగస్తులు పెట్టారు. ప్రభుత్వ సొమ్ము ఖజానా అంతా ఖాళీ చేశారు. అదే వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చారు. ఉన్నటువంటి లీడర్లకు ఎవరికి గౌరవం లేకుండా, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ గవర్నమెంట్లో ఉండే లీడర్లు కూడా ఎలాంటి గౌరవం కూడా లేకుండా, ప్రజాప్రతినిధులకు అయితేనేమి ఎవరికి లేకుండా ఒక ప్రభుత్వాన్ని అంతా యంత్రాంగం నడిపించిన ఒక వాలంటీర్ వ్యవస్థతో నడిపించాడు. వాలంటీర్ వ్యవస్థనే సంక్షేమ పథకాలు అందాయి ప్రజలకి అన్నారు. ఎక్కడ జరగలేదు వాలంటీర్ వ్యవస్థతో. ఇంకోటి అంత ప్రభుత్వంలో జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కుంటపడాయి. ఎందుకంటే వివక్షత ఉంటుంది. ఒక వాలంటీర్ అంటే ఒక 100 ఇండ్లకు వాలంటీర్ ఉన్నాడంటే దాంట్లో వానికి కాని వ్యక్తులు ఇంకోటి 20-30 ఇండ్లు ఉంటాయి. ఆ 20-30 ఇండ్లకి ఏ యొక్క సంక్షేమం కూడా వానికి అందిండలేదు. వాడు 50 అయితే టిక్కేంటాడు, అదే పని జరిగింటుంది.
కానీ అది వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు. ఇప్పుడు సచివాలయం అంటున్నారు, సచివాలయం వ్యవస్థ కూడా ఇప్పుడు మనకున్నటువంటి దీంట్లో ప్రభుత్వంలో కొన్ని ఏళ్ళు 40-50 సంవత్సరాలుగా ఇక గ్రామ పంచాయతీల పరిపాలన జరిగింది. గ్రామాల్లో ముఖ్యంగా ఏమంటే ఒక పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ ఉండాలి, ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండాలి. అదే మండలానికి సంబంధించినటువంటి అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కూడా మండల కంట్రోల్లో ఉంటే మండలంలో ఉన్నటువంటి ఆఫీసర్లు సూపర్వైజింగ్ ఉంటుంది. ఇప్పుడు సచివాలయంలో సూపర్వైజింగ్ ఎవరు చేయాలి? ప్రతి సచివాలయం చెక్ చేసుకొని రావాలంటే 10 రోజులకు ఒకసారి ఒక సచివాలయం సందర్శించవచ్చు ఉండేటువంటి ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు కూడా. నెలలో 3 రోజులు ఇంకోటి రివ్యూ చేసుకునే పరిస్థితి వస్తే ఆఫీసర్లోన ఏ విధంగా మనకు పరిపాలన జరుగుతుంది చెప్పండి. దాంట్లో ఇంకోటి డిగ్రీలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా డిగ్రీలు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరికీ ఇంకోటి ఇచ్చేసేసి వాళ్ళకి ఏమంటే ఆ ప్రభుత్వంలో చేసిన కార్యక్రమం ఏమంటే అందరికీ టిఫిన్ బాక్సులు ఎత్తుకొని పోయి తినుకొని వచ్చినారే కానీ ప్రభుత్వం పరంగా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా ఏమీ జరగలేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని శాఖలకు కూడా సంబంధించినటువంటి అందరినీ కూడా గాడిలో పెట్టి ఏ విధంగా పరిపాలన జరగాలి, ఎవరు కంట్రోల్లో పనిచేయాలి, ఏ విధంగా చేస్తే మనం ఇంకోటి సచివాలయ వ్యవస్థ బాగుపడుతుంది, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా చేస్తే మనం మెరుగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క పరిపాలన, ఆ పరిపాలన యొక్క దక్షత చూసి ఆయన ఇప్పుడు ప్రజలు కూడా ఈరోజు 17 నెలల్లోనే ఇంకోటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో అన్నీ కూడా ఒక మహిళలకు ఇంకోటి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి 1500 రూపాయలు ఇస్తామనేటువంటి అది తప్పితే ఇంకా 5 సూపర్ 6 పథకాలు చేశాడు. దాంట్లో సూపర్ 6లో లేని కూడా కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు ప్రభుత్వం. సూపర్ 6 అని వీళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటారు. సూపర్ 6 కాదు సూపర్ ఫ్లాప్ అని చెప్పేసి వైసీపీ సూపర్ 6 గా వాళ్ళు ఇంకోటి ఎట్లంటే పసర కామాలు దిగిన భూమి అంతా పచ్చగా పడినట్లుగా వాళ్ళు కూడా ఏమంటే పరిపాలన దీక్ష వాళ్ళకి తెలియదు, పరిపాలన ఏ విధంగా చేసామని వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు మనకి మీకు మీడియా సోదరులకు మీకు తెలుసు, పబ్లిక్కి తెలుసు, ప్రభుత్వంలో ఉండే యంత్రాంగానికి తెలుసు, ప్రభుత్వం పని బాగా చేస్తుందా చేయలేదని అందరూ ఇప్పటికే అర్థమైపోయింది. ఈరోజు నీ ప్రభుత్వంలో నువ్వు పనిచేసినటువంటి వ్యక్తి అయితే నీకు 151 సీట్లు కలిగినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు ఎందుకు నువ్వు అంత ఈనంగా 11 సీట్లకు పరిమితం అయ్యావు చెప్పండి. దాంట్లో నువ్వే క్వశ్చన్ మార్క్ నువ్వే చేసుకోవాలా. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడ జరిగింది? మన దాంట్లో జరిగిందే లేదు. ఇంతకు ముందు ఏమన్నా నువ్వు ఉన్నప్పుడు కూడా అదే ట్యాంపరింగ్ జరిగిందా? నువ్వు ఉన్నావు ట్యాంపరింగ్ జరిగింటే ఇప్పుడు కూడా అట్లా ట్యాంపరింగ్ జరిగిందని భావించవచ్చు. మనం ప్రజలు ఎన్నుకున్నారు, ఇప్పుడు మీరు ట్యాంపరింగ్ చేశారు. ఎక్కడా లేదు. ఆ ప్రజాస్వామ్యంలో ఎవరు గుడ్డోళ్ళు లేరు, ఎవరు తెలివి తక్కువ మనుషులు లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ఓటేస్తారు. ఎట్లంటే ఈవీఎంలో కూడా మనం ఓటేసారు, ప్రతి ఓటర్లు కూడా వారి యొక్క ఓటు ఏ దానికి వేసినామనేది దాంట్లో బాగా క్లీన్ గా కనపడుతుంది. నేను ఏదానికి వేసినా మరి ఇంకొక స్థాయిలో ఉండే లీడర్లు మీరు ఇంకో ట్యాంపరింగ్ అనేది కల కాదా? ఓకే. అయితే 2019 నుంచి 2023 దానికంటే 24 వరకు తీసుకుంటే మనకు ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గానికి 2 మంత్రులు, ఒకటి గతంలో శంకర్ నారాయణ గారు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అయ్యారు, దాని తర్వాత ఉషశ్రీ గారు కూడా ఇన్ఛార్జ్గా వచ్చారు. అప్పుడు ఈ జరిగిన ఏమి అభివృద్ధి జరిగే పని జరిగి ఇప్పుడు సబితమ్మ గారు మంత్రిగా ఉన్నారు. ఇదే పెనుగొండ నియోజకవర్గానికి రాష్ట్రానికి మంత్రి కూడా ఆమె పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు ఏమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత? ముఖ్యంగా సోమందేపల్లి మండలానికి ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చాయి? సోమందేపల్లి మండలానికే కాదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 17 నెలల కాలంలోనే సోమందేపల్లి టౌన్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి అన్నీ వచ్చాయి. అదేవిధంగా మండల వ్యాప్తంగా తీసుకుంటే రూరల్ మండలంలో కూడా దాదాపు 3 కోట్ల రూపాయలకు పైన సిమెంట్ రోడ్లు వచ్చాయి, బీటీ రోడ్లు వచ్చాయి. అనేక కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నా కూడా మేడం గారు వచ్చిన తర్వాత ఇప్పుడు హై స్కూల్లో ఈరోజే పిల్లలకి ఈరోజు మన కియోల ద్వారా భోజన వసతి లేకపోతే ఈరోజు భోజనాలకి పిల్లలకి అందరికి కూడా అన్ని లక్షలు వెచ్చించి ఇచ్చేశారు. ఆ కస్తూర్బాబు స్కూల్ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు టైప్ 4 స్కూల్ కూడా ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. ఆ యొక్క ప్రభుత్వంలో చేపట్టినటువంటి మళ్ళీ మొండిగోడలుగా నిలిచిపోయి అర్ధాంతరంగా అట్లే ఉండేది. కానీ మళ్ళీ తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత, మంత్రిగా వచ్చిన తర్వాత అది కూడా పూర్తి చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి అది కూడా ఇంకోటి
పిల్లలకి ఇవ్వడం జరిగింది, కేజీపీ టైప్ 4. అది కూడా మన యొక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలోనే జరిగింది. మీరు అన్నీ, ఎందుకంటే మీకు మేము చెప్పాల్సిన పని లేదు, అనిత్యము కూడా అన్ని పనులు కూడా ఏమేమి జరుగుతాయని మీరు అన్నీ కూడా చూస్తూ ఉంటారు. మీ మీడియా సోదరులకు తెలుస్తూ ఉంటుంది, పబ్లిక్ తెలుస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో దినాము మనం ఏ ఒక్క కార్యక్రమం చేస్తున్నా వైరల్ అవుతుంది, అన్నీ కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాపు చూసి నాకు బలం అనుకుంటున్నారు. కానీ వైసీపీ అని వినికిడి కోల్పోతున్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఉషాశ్రీ గారు అయితేనేమి, ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మంత్రి గారు అయితేనేమి వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కానీ వాళ్ళ ఆత్మకు తెలుసు తెలుగుదేశం బాగా పనిచేస్తుంది అనేది ఉషాశ్రీ గారికి తెలుసు, వాళ్ళ మంత్రులకి తెలుసు. ఈసారి జరగబోయే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది, భిన్నంగా ఉండబోతుంది. భిన్నంగా అంటే గతంలో ఎప్పుడు లేనంతగా ఈవీఎం ద్వారానే జరపాలి అన్నది. సో మీరు దీన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? స్వాగతిస్తాం. ఎందుకంటే ఈవీఎం ఇప్పుడే ఈ ఎలక్షన్లోనే పెట్టినది కాదు కదా, అనేక సార్లు ఇంకోటి ఈవీఎం ద్వారానే మనం ఓటు వినియోగించుకుంటున్నాము. సర్పంచ్ ఎలక్షన్ ఫస్ట్ టైం అయినా కూడా అందరూ అలవాటు ప్రజలు కూడా అందరూ అలవాటు పడిపోయినారు. ఏ గుర్తుకి ఈవీఎంలకి అలవాటు పడిపోయినారు. ఇదన్నా పంచాయతీ ఎలక్షన్లో బ్యాలెట్ పెడితే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏమంటే ఇది ఇక్కడ పడింది, అది అక్కడ పడింది, ఇంక్ మార్క్ ఇక్కడ తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది అంటని చెప్పి ఇన్వాలిడ్స్ ఓట్స్ని ఎక్కువ తీసుకోవడము. దాంట్లో ఇంకోటి బలమైన నాయకులు, బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు హవాయి నడపడం జరుగుతుంది, మార్చడం అవన్నీ జరుగుతుంది. కానీ వీవీఎంలో అట్లా అదేమీ జరగదు. వీవీఎం అనేది కరెక్ట్గా ఉంటుంది, ఆ యంత్రాంగం కూడా మంచిదే. ఈ వీవీఎం వ్యవస్థ కూడా మనం కూడా, ఎందుకంటే మన పిల్లలు కానీ మనం కూడా చైతన్యవంతులు అయినాము. విద్యాపరంగా అయితేనేమి, సోషల్ మీడియా పరంగా అయితేనేమి అందరూ కూడా ఇప్పుడు అప్డేట్లో ఉంటారు. అందరూ ప్రతి ఒక్కరు ఈ సెల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రోజు అప్డేట్లో ఉన్నాం మనమంతా కూడా. ఇంకా ప్రజాస్వామ్యంలో మనం కూడా రోజు రోజుకి మార్పు చెందాలి. కానీ ఇంకా పాత పద్ధతులు పాత రకాలుగా ఉంటే ఇంతకు ముందు అయితే గతంలో ఫ్యాక్షనిజం ఉండేది, రౌడీజారు అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడంతా ఈ సోషల్ మీడియా ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ ఫ్యాక్షనిజాలు కానీ ఇవన్నీ కూడా మబ్బును పడిపోయింటాయి. ఇప్పుడు అన్నీ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం ఏ ఒక్కటి బాగుండదు అనేటువంటిది అయితేనే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రజలకు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి కూడా ఒక సంవత్సరము 7 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా గత గవర్నమెంట్లో వాళ్ళ పాలన వచ్చిన తర్వాత అరాచకాలు, దౌర్జన్యాలు, కేసులు, మర్డర్లు అన్నీ జరిగాయి. కానీ 1.5 సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి ఏ మండలంలో కానీ ఏ కాన్స్టిట్యున్సీలో కానీ ఎలాంటి సమస్యలు ఏమైనా ఉండరు. ప్రశాంతంగా అందరూ జీవిస్తుంటారు, ప్రశాంతంగా నిద్రపోతుంటారు. అంటే వైసీపీ నాయకుల మీద కూడా మనం తీసుకుంటే గతంలోంచి రీసెంట్గా తీసుకున్నంత వరకు వైసీపీ నాయకుల మీద కేసులు బనాయిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఎక్కడ కూడా ఎట్లంటే వాళ్ళు చేసుకునేది ఏదన్నా ఉంటే వాళ్ళ గవర్నమెంట్లో ఏదన్నా వాళ్ళు చేసుకొని వాళ్ళ మెడకు వాళ్ళు ఉరితాడు తెచ్చుకుంటే మనం ఏం దాన్ని ఏం చేసే కాయలేదు. కానీ అన్యాయంగా అయితే నువ్వు ఎవరి మీద కూడా ఈ పొద్దు 1000 కోట్లు ఇంకోటిగా దోపిడీలు జరిగాయి వాళ్ళ గత గవర్నమెంట్లో. తిరుపతి లిక్కర్ స్కామ్లు అయితేనేమి, నెయ్యిలో అయితేనేమి, భూముల్లో అయితేనేమి, ఎన్ని రకాలుగా ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కూడా తోడుతూ ఉంటే ఇసుకలో కదా ఏ విధంగా తోడితే సిక్కుతాయి అట్లా ఆ విధంగా అన్నీ ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటి కూడా. కానీ ఈవిడ అవన్నీ అరకట్టి ఈ ప్రభుత్వంలో నిజమైన పేదవారికి, నిజమైన సమాజానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే చిత్తూరు జిల్లా కొన్ని జిల్లాల్లో అయితేనేమి అక్రమంగా పేదవారి భూములు, అసైన్మెంట్ భూములు అన్నీ కూడా ధనికుల చేతికి వెళ్ళిపోయాం అనేటువంటి ఉద్దేశంతోనే 1.5 సంవత్సరం మంటి కూడా నిలబెట్టాడు. ఫ్రీ హోల్డ్ అనేటువంటి నిలబెట్టాడు. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల భూములు ప్రజల దగ్గర ఉండాలి. నిజంగా ఎక్కడ ఏమి జరుపుకున్న న్యాయబద్ధంగా జరిగినవైతే మేము దాన్ని కూడా ఇంకోటి అన్ని రెక్టిఫై చేసి నీట్గా చెక్ చేసి అన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు కూడా చెప్తా అన్నాడు. అదైతే ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంక నెలకు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వ పరంగా అన్నీ కూడా సక్రమైన పద్ధతులు అన్నీ కూడా సెటరేట్ చేసిన తర్వాత అది కూడా ఆ యొక్క జీవోని కూడా తీసుకొని వస్తాడు. అయితే ఇప్పుడు కొత్తగా మనకు ఇంకోటి తెరపై వచ్చింది ఏంటంటే మాకు స్టేట్ ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఆరోపణ ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ, పీపీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం తప్పు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మెడికల్ కాలేజీ విషయాల్లో నువ్వు ఆ రోజు వాగ్దానం చేశావు. 17 కూడా మెడికల్ కాలేజీలు నువ్వు పూర్తి చేసింటే
ఈ రోజుని ప్రైవేటీకరణ చేసే పని అనేది ఉంటుంది. అంటే ప్రభుత్వం చేపట్టి ప్రభుత్వం చేసినటువంటి దీంట్లో కొన్ని ఏళ్ళు గడుస్తుంది, ప్రజలకు అంకితం చేయాలంటే కాదు. అదే పీపీపీ పద్ధతిలో అయితే మెడికల్ కాలేజ్ త్వరతన పూర్తి చేసి వాళ్ళు ఇంకోటి ప్రభుత్వంలో ఉండేటువంటి దానికి ప్రైవేట్ దాంట్లో ఉండేదానికి వసతులను అయితేనేమి నాణ్యతనైతేనేమి అన్ని రంగాల్లో కూడా ఆలోచన చేసే పెద్దలు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో కూడా సంప్రదింపులు జరిపి కూటమిలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారితో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అంతా కలిసి క్యాబినెట్లో అంతా కూడా నిర్ణయం తీసుకొని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉద్దేశం. ప్రైవేటీకరణ అంటే అదే కదా ఆ ఆరోపణ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ వినికి కోసమే పార్టీ ఏదో ఒకటి కార్యక్రమం చేయాలా, ఏదో ఒకటి తీసుకొని పోవాలా, పబ్లిక్ జనాలు లేక మనం పోవాలంటే ఏదో ఒకటి తీసుకొని పోవాలా. ప్రైవేటీకరణ చేసి ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏదైనా కావచ్చు వాళ్ళకి అన్ని ప్రైవేటీకరణ చేసి ఖచ్చితంగా వాళ్ళు వేలల్లో నుంచి లక్షల్లో డిపాజిట్ చేస్తారు. ప్రభుత్వదంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రైవేటీకరణ ఉంటుంది, తర్వాత ప్రభుత్వానికే వస్తుంది. పూర్తిగా ప్రభుత్వం సొమ్ము అంతా కూడా పూర్తిగా ప్రైవేటీకరణకే ఒప్పజెప్పలేదు. ఇన్నేళ్ళని అగ్రిమెంట్ ఉంటుంది, అన్నేళ్ళు మాత్రమే ప్రభుత్వం నుండి ప్రైవేటీకరణ చేస్తుంది. ఆ బిల్డింగ్లు అయితేనేమి కన్స్ట్రక్షన్లు అయితేనేమి అన్ని పూర్తి త్వరతనగా వేసి దాంట్లో ఉండే స్టాఫ్ని తీసుకొని వచ్చి అక్కడ డాక్టర్లు అయితేనేమి అందరూ కూడా, ఎందుకంటే ఎంత తొందరగా ఇప్పుడుండే జనరేషన్కి ఎంత తొందరగా మనం ఇంకోటి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఎంత తొందరగా ఇప్పుడు ఎట్లా అంటే ఎంబీబీఎస్లు చేసిన వాళ్ళు వేల మంది ఉంటారు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు లేవు, లక్షల్లోనే ఉంటారు, వేలులో లక్షల్లోనే ఉంటారు. కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ విధంగా ఇంకోటి 2-3 కాన్స్టిట్యున్సీలకు ఒక మెడికల్ కాలేజ్ ఇప్పుడు వస్తే పబ్లిక్ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సక్రమ పద్ధతిలో జరుగుతాయి. కానీ పర్మనెంట్గా మనమేమో వాళ్ళకు వేలు ప్రైవేటీకరణ చేసేయరు. కానీ ఇన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది, దాంట్లో ప్రభుత్వ ఒప్పందం ఏ ప్రకారం ఉంటుంది ఆ ఒప్పందం ప్రకారమే జరుగుతుంది. దాంట్లో పెద్దలు ఇంకోటి ఢిల్లీలో ఉండే పెద్దలతో కూడా చర్చలు జరిగినాయి. ఇదైతే ఇంకోటి వాళ్ళు ఇంకోటి ఎంత మాట్లాడినా ఎంత చేసినా ప్రైవేటీకరణ పద్ధతిలోనే మెడికల్ కాలేజీ పూర్తి చేయడం జరుగుతుంది. అదే మన అందరికి కూడా ఆ మెడికల్ కాలేజీ పూర్తి చేసి అక్కడ మనకు అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని పొందేదానికి అవకాశం కూడా వస్తుంది. దాంట్లో ఉండేటువంటి వైద్య నిపుణులు కూడా చాలామంది నిరుద్యోగులుగానే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంకోటి ఎంతోమంది దాంట్లో ఇది పడతారు, ఉపాధి వస్తుంది వాళ్ళందరికీ కూడా. లక్షల కోట్ల ఖర్చు పెట్టి శాశ్వతం కాదు, కేవలం కొన్ని ఏళ్ళు మాత్రమే చేస్తాం. రీసెంట్ గా దాదాపుగా అంటే 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆ కోర్టుకు కూడా ఒక షెడ్యూల్ వదిలేరు. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, మీడియాలు కావచ్చు, వైరల్గా మారింది ఆ షెడ్యూల్. అంటే నేను కోర్టుకు కూడా ఈ టైంకే వస్తాను, కోర్టు కూడా ఎంతసేపు ఉంటానని చెప్పి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నా కూడా కోర్టులో ఉండేటువంటి పెద్దలనే ఇంకోటి ఆ రోజు గాలాలు వేసిన కాలం విన్నాం మనం. రాజకీయంగా మేమంతా విన్నాము. అప్పట్లోనే కోర్టులో ఉండే పెద్దలతోనే గాలం వేసి వాళ్ళతో కూడా చట్టాలనే మార్పించేదానికి చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకోటి అట్లా చేసేదానికి ఇంకోటి అవేమి సాగు ఇవిడ. ఎందుకంటే నీకే ఒక అవకాశం ఇస్తుంది ప్రభుత్వం అయితేనేమి, కోర్టు అయితేనేమి నీకు వెసులుబాటు ఇస్తుంది. సక్రమైన పద్ధతిలో నువ్వు నడచాలి, సక్రమంగా నడచాలి, సక్రమైన పిలిచిన టైంకి రావాలని. నువ్వు రాకుండా నువ్వు పోయి కోర్టుకు పోయేదానికి కూడా ఇంకోటి నువ్వు ముద్దాయిగా నువ్వు కోర్టుకు పోయేదానికి కూడా ఆడ కూడా హంగామా చేసి నీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో పిలిపించుకొని ఇక్కడ నుండి ఫ్లెక్సీలు తరలించి ఇవంతా మంచి పద్ధతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. ఇవిడ నీకెందుకంటే అక్రమాస్తుల్లో కేసుల్లో నువ్వు అక్రమాస్తిగా ముద్దాయి నువ్వు ముద్దాయి కోర్టు పిలిచిన తర్వాత పోయి నువ్వు అక్రమంగా చేసావా, నువ్వు సంపాదించావా లేదా అనేది కోర్టుకు రుజువు చేసుకోవాలి. ఆ విధంగా నీ ప్రవర్తన ఉండాలి. కానీ ఈ విధంగా ప్రజలను తరలించి భయభ్రాంతికి గురి చేసి నువ్వు కోర్టుకు పోయేదా వేళ టైం కూడా వేస్ట్ చేసి, కానీ 1-2 చూస్తుంది కోర్టు కూడా, ఏదో ఒక రోజు నీకు మొట్టగా చేసే కాలం వస్తుంది. శాశ్వతంగా నువ్వు లోపలికి పోయి కూర్చునే కాలం కూడా వస్తుంది. ఏ విధంగా నీ ప్రవర్తన ఇంకా మారలేదంటే ఆటోమేటిక్గా నువ్వు దగ్గర పడిన దినాలు అనేటువంటి సందేశాన్ని పబ్లిక్ అంతా తెలిసిపోతాను. అంటే 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అప్పుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి రప్పా 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 అంటూ ఈ యొక్క మాటలతోనే ఇప్పుడు ఎట్లంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధినాయకుడు, నువ్వు ఒక సీఎంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు నీకు లేదు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేకున్న వ్యక్తి కూడా సందేశాన్ని నీ యొక్క కార్యకర్తలకి నీ లీడర్లకి ఎలాంటి సందేశాలు పంపించాలా? మా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే గత గవర్నమెంట్ వాళ్ళ అరాచకాలు
దౌర్జన్యాలు దోపిడీలు అన్నీ చేశారు. ఆ విధంతోనే వాళ్ళందరికీ ఇంకోటి ఈరోజు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితమైనాము. మనం అలా కారాదు. మనం ఉండే లీడర్షిప్ క్వాలిటీలు కూడా పెంచుకోవాలి. మనం ఎక్కడ కూడా అక్రమంగా కానీ దౌర్జన్యాలుగా కానీ దోపిడీలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మనం మంచి పాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తుంటారు. మేము కూడా అదే పద్ధతిలోనే మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, క్యాడర్ అయితేనేమి, తెలుగుదేశంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అదే ధోరణితోనే మేమంతా పనిచేస్తున్నాం. కానీ నీ యొక్క సందేశాన్ని గత 5 సంవత్సరాలు నువ్వు సీఎంగా నువ్వు పనిచేసి రపాని నొరకతాము, తలలు తీస్తాము, మిమ్మల్ని చంపుతామని ఉపయోగించుకొస్తామంటారంటే ఎంత మాత్రం ఇంకోటి నీ సమాన్యాసం చెప్పండి. నువ్వు సమాజంలో ఇంకోటి నువ్వు కూడా ఒక దేశ పౌరుడు. నీకు ఒక అవకాశం ఇచ్చింది, దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి. ఓటు గెలుపు అనేది సహజమే. నీకు భవిష్యత్తు కావాలన్నా కూడా పబ్లిక్లో నీకు మంచి మెసేజ్ రావాలి, నీకు మంచి సందేశాన్ని రావాలి. అలాంటిది ఏమీ లేకుండా నువ్వు పదే నొరకతాము, చంపుతాము, రపరపలాడిస్తాము, అడ్డం పెట్టి కాలుస్తాము, ఇవన్నీ ఏం ప్రజాస్వామ్యంగా మాట్లాడేనా? నువ్వు నాయకుడు, నువ్వు మాజీ సీఎం నువ్వు. కానీ శాశ్వతంగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇప్పుడు నేను చెప్తాను, శాశ్వతంగా ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఉండబోదు. శాశ్వతంగా పరిపాలన అందించే తెలుగుదేశము. భవిష్యత్తులో ఏదైనా వేరే పార్టీ రావచ్చు, కానీ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇంకెక్కడ నామరూపాలు ఉండవు. సప్త సముద్రాల అవతలు ఉండేదాన్ని మేము తీసుకొస్తామని చెప్పినారే, సప్త సముద్రాల అవతలకి వేసేస్తారు ఈ పార్టీని కూడా. మీకు ఎంతమంది సంతానం, ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుతాను? నాకు సంతానం వచ్చేసి ఒక కొడుకు 7th క్లాస్ చదువుతాడు. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారు లాగానే నాకు కూడా ఒకే కొడుకే, 7th క్లాస్ చదువుతాడు. మేము కూడా మా కుటుంబంలో మేము ముందు వంటి పేద కుటుంబంలో నేను వచ్చాడు కాబట్టి ఆ చిన్న స్థాయిలో వంటి వచ్చాము. మేము కూడా అదే పద్ధతిలోనే అదే దీంట్లోనే మా కుటుంబాన్ని కూడా అదే దీంట్లోనే నేను ఇది చేస్తాను. కానీ మేము రాజకీయంగా నేను చైతన్యమైన రాజకీయంగా నేను పెద్దోడైనానని నా యొక్క కుటుంబాన్ని కూడా విచ్చలవిడిగా పెంచడం కానీ, విచ్చలవిడిగా మాట్లాడించడం కానీ, విచ్చలవిడిగా పారాడడం కానీ ఏమి చేయము. నా యొక్క కుటుంబం కూడా నేను ఎలా పద్ధతిలో పెరిగానో అదే పద్ధతిలో అదే దీంట్లోనే రావాలనేటువంటి నాకు ఒక వాళ్ళ కళల్ని నెరవేర్చుకోవాలని టైంలో వాళ్ళ భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత వాళ్ళ కళల్ని వాళ్ళ పిల్లల రూపంలో చూసుకుంటారు. అది నానుడి కాదు, శాస్త్రం జరుగుతుంది, ప్రతి చూస్తారు. సో మీ అబ్బాయిని ఏ విధంగా చూడాలనుకున్నారు మీరు? మీ అబ్బాయికి మా అబ్బాయిని ఏ విధంగా అంటే నా యొక్క జీవితాన్ని రాజకీయంగా నా ప్రస్తావన తీసుకొచ్చాం. రాజకీయంగానే నా యొక్క జీవితాన్ని శాశ్వతంగా అదే ఉంటుంది. కానీ నా యొక్క సంకల్పం, నా యొక్క ఆశ ఏమంటే నాకు పుట్టినటువంటి సంతానంలో ఒక మంచి విద్యావంతుడు కావాలి, మంచి ఒక పొజిషన్లో ఒక సేవ చేసేదానికి ప్రభుత్వ పరంగా సేవ చేసేదానికి అవకాశం ఉండాలనేటువంటి సంకల్పంతో నాకున్నటువంటి పిల్లవాళ్ళని నేను ఆ విధంగా నేను ఆశిస్తాను. అంటే రాజకీయాలు శాశ్వతంగా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. దానికోసమే రాజకీయానికి నా యొక్క దీంతోనే రాజకీయం ఫుల్ స్టాప్ పెట్టాలి. భవిష్యత్తులో రాజకీయంలో ఎలాంటి దీంట్లో కూడా ఉండకుండా విద్యాపరంగా ముందుకు పోవాలి, మంచి చదువులు, ఉన్నతమైన చదువులు చదవాలనేటువంటి నా యొక్క కోరిక. అంటే ఇంక రాజకీయంగా నేను చూడిందంటే ఇక్కడ నా యొక్క అనుభవంలో అన్ని పదవులు చూశాను, అన్ని పరిపాలనలు చూశాను, అన్ని కష్టాలు, అన్ని నష్టాలు చూశాను, కష్టాలు చూశాను, అనేక గవర్నమెంట్లు కూడా చూశాను. ఏ గవర్నమెంట్ వస్తే ఎట్లా పరిపాలన ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగానే. కానీ మనకున్నటువంటి టెన్షన్స్, మనకున్నటువంటి బాధలు ఇవన్నిటికీ కూడా శాశ్వతంగా నివారణ అంటే విద్యపరంగా. నాకు విద్య లేదు, నేను ఇంకా రాజకీయంగా ప్రత్యామ్నాయం నాకు ఇదే విద్య, ఇదే ఉద్యోగం అనుకున్నాను. అంతేగాని నా పిల్లల్ని రాజకీయంగా అవసరం లేదు, మంచి విద్యావంతం చేసి సమాజానికి మంచి సేవ చేసేదానికి భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వాలనేది ఒక ఆలోచన, అంతే. ఓకే, దళితులు అంటే సమాజంలో నేటికి కూడా ఒక వివక్షత జరుగుతూనే ఉంది. ఆ కాలంలో మీరు చూసారు, నేటికి కూడా ఎక్కడ చూసినా కూడా దళితులు అంటే ఒక చిన్న చూపు, కులపరంగా వచ్చేసరికి వివక్షని చూపిస్తుంది. సో ఇక దళిత కులానికి చెందిన వారు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏమనేది మా స్టార్ జమనం న్యూస్ ద్వారా ఈ కుల వివక్ష పైన ఒక మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా యొక్క ఈ కుల వివక్షత అనేది మార్చిపోవాలంటే, ఏమంటే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా, పిల్లలందరినీ కూడా భవిష్యత్తులో విద్యావంతులు చేయాలి.
భవిష్యత్తులో విద్యావంతులు వాళ్ళందరూ కూడా విద్యావంతులు చేసి మనం అనేక కష్టాలు పడి ఉంటాం. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనమంతా కూడా విద్యావంతులు చేయాలి. విద్య వచ్చిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కుల వివక్షత ఎక్కడా ఉండదు. ఇప్పుడు చాలా నాకు తెలిసి ఒక 40%, 100% మారింది. కుల వివక్షత కూడా తగ్గింది. ఏదో కొద్ది ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉండదు కానీ భవిష్యత్తులో అవన్నీ కూడా మార్చిపోతాయి. చాలా ఇప్పుడు ఎందుకంటే దినదినాము చూస్తున్నాము అభివృద్ధి జరుగుతుంది. కులాల్లో ఉండేవాళ్ళు కూడా ఒకరు పైకి రావడము. ఏమంటే ఏ కులస్తులు అనకండి, ఎస్సీనైనా కాదు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అదర్ వేరే కులాస్తులు కావచ్చు, ఏ కులస్తులు అయినా కూడా సమాజంలో మనం అంతా బాగుండాలంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగా చదివించాలి, మంచి పద్ధతిలో పెంచాలి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది అర్ధోగర్ధం చదివించేసి రోడ్డు పైన వదిలేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళు వదిలేయడంతో ఆ పిల్లలంతా కూడా ఏమంటే వాళ్ళకి మంచి ఆలోచన లేక చెడుదారి పడుతున్నారు. తాగడుముకు కావచ్చు, జూజుముకు కావచ్చు, గంజాయికి కావచ్చు, డ్రగ్స్ అలవాట్లు చేసుకోవడము, షికార్లు చేయడము, చాటింగ్లు చేయడము, ఇవన్నీ చూస్తా అంటే సమాజంలో రోజు ఈ యొక్క కేసులు మనం అంతా చూస్తా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం కూడా ఒక తండ్రి అయిన తర్వాత మన పిల్లలు కూడా తండ్రి స్థానంలోకి తీసుకుపోయేంత వరకు కూడా మన బాధ్యత. వాళ్ళని కూడా ఒక తండ్రి స్థానంలోకి తీసుకుపోవాలి. ఆ తీసుకొని పోతే సమాజం బాగుంటుంది. సమాజంలో ఎక్కడ చెడ్డ పేరు లేకుండా పిల్లలు కూడా బాగా వస్తారు. కానీ అన్ని కులస్తులకు కూడా నేను విజ్ఞప్తి ఏమంటే ఈ యొక్క స్టార్ న్యూస్ ద్వారా ఛానల్ ద్వారా మీకు తెలియజేసిన సందేశం ఏమంటే అన్ని వివిధ కులాస్తులు ఏ కులాస్తుల్లో అయినా కూడా అంతే, అందరూ కూడా భవిష్యత్తులో మంచి విద్యావంతులు చేయండి. మంచి పొజిషన్ పిల్లల్ని బుద్ధి విద్యలు నేర్పించి ఒక పొజిషన్లో కూర్చోబెట్టేంత వరకు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ స్టార్ న్యూస్ ద్వారా ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, చూశారు కదండి ప్రతి ఒక్క ప్రేక్షకుడు మన నడుంపల్లి వెంకటేశ్వర సోమందేపల్లి మండల కన్వీనర్ గారు కేవలం ఒక్క కసితో, మామూలు కసి కాదు, కుల వివక్షతో చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక కసితో తన 3 ఏళ్ల సంవత్సరంలో తన తండ్రి చనిపోయినా కూడా తన తల్లి, తన అమ్మమ్మ వాళ్ళు, తన మామ వాళ్ళు చేరదీసి వాళ్ళు పెంచినా కూడా 7th క్లాస్ వరకు చదివి తన చదువు ఆపేసి మరి ఖచ్చితంగా రాణించాలి, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే తగ్గామో అక్కడ ఖచ్చితంగా నెగ్గాలని నిరూపించి ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పారు. చివరిగా ఒక సందేశం అందించారు. కులాలు ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ప్రాంతం కాదు, వర్ణం కాదు, భేదం కాదు, ఇది కాదు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి. తమ పిల్లల్ని తండ్రి స్థాయి వచ్చేంత వరకు ఒక మంచి నాడు నేర్పించాలి, నడవడిక నేర్పించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి, పెద్దలకి గౌరవించాలి, దాంతోపాటు చదువు అందించాలి అని మంచి సందేశం ఇచ్చారండి. ఖచ్చితంగా ఆయన అమూల్యమైన సందేశాలు, సలహాలు, సూచనలు కూడా మీరు ఒత్తిడి చూశారు. ఆయన ప్రత్యేకంగా ఒకటే చెప్పారు, చదువు ఇంపార్టెంట్, కులం కాదు, మతం కాదు. ఆయన ఒక్కటే చెప్తున్నారు మా స్టార్ జమనం న్యూస్ ద్వారా. ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని మంచిగా చదివించండి, పెడదవ పట్టకుండా చూడండి, ప్రతి ఒక్క విద్యావంతుని చేయండి. విద్యావంతులైతే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. తన తండ్రి స్థానం వచ్చే వరకు ప్రతి ఒక్క తండ్రి అతని తండ్రి స్థానం వచ్చే వరకు కష్టపడి పనిచేయమని చెప్పారు. ఆయన అమూల్యమైన సలహాలతో పాటు సందేశంతో తమ అమూల్యమైన సమయం కూడా మా స్టార్ జయమనం న్యూస్కు కేటాయించినందుకు మా స్టార్ జయమనం న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. చూసారు కదా, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా భవిష్యత్తు త్వరలో రాబోతున్నాయి. ప్రతి ఒక్క స్టార్ జే న్యూస్లో వచ్చే ప్రతి ఇంటర్వ్యూ మీరు చూసి ఆదరించండి. మా స్టార్ జయమనం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. అంతేకాకుండా మీ అమూల్యమైన సలహాలు, సందేశాలు మాకు కామెంట్ ద్వారా తెలియజేయమని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.